బడంగపేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా గత 2.5 సంవత్సరాల నుంచి బడంగపేట్ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి ధ్యేయంగా మరి గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక మెజారిటీ తోటి గెలుపొంది మరి కాంగ్రెస్ పార్టీకి అట్లాగే ప్రజలకు సేవలు అందిస్తామనే ఉద్దేశంతో ఎన్నికల్లో నిలిచినప్పటికీ నేను మెజారిటీతో గెలిచినప్పటికీ మరి అభివృద్ధి కోసం బడంగపేట్ మున్సిపల్ కార్పొరేషన్లోని అనేక సమస్యల్ని పరిష్కరించడం కోసం మరి టీఆర్ఎస్ నుంచి మేయర్గా ఎన్నుకోవడం జరిగింది. మరి గత 2.5 సంవత్సరాల నుంచి పార్టీకి కట్టుబడి పార్టీ చేసిన పనులన్నింటినీ ఒక లెవెల్కి తీసుకెళ్ళి అన్ని కార్యక్రమాలను కూడా సఫలం చేయడంలో నేను ఎంతో పాత్ర వహించాను. అయినప్పటికీ కొన్ని నిరాశ నిస్పృహలు చిన్న చిన్న కార్యక్రమాలు కూడా పెద్దలు కోఆపరేట్ చేసినప్పటికీ కింది స్థాయి కార్యకర్తలు ప్రజలందరూ మాతో మమేకమైనప్పటికీ మాకు కొన్ని ఇబ్బందులు గురయ్యి మరి వాటిని పైనికి తీసుకెళ్లలేక ఇటు ప్రజా సమస్యలను పరిష్కరించలేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో మరి కాంగ్రెస్ పార్టీలో రావాలని నిర్ణయించుకున్నాము. మరి ఈరోజు పెద్దలు పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్న గారి సమక్షంలో అలాగే సిఎల్పి నేత బట్టి విక్రమార్కన ఆశీస్సులతో మరి వంశీ చందన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు బడంగపేట్ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన గౌరవ కాంగ్రెస్ నాయకుల అట్లాగే కాంగ్రెస్ కార్పొరేటర్ల సహాయ సహకారాలతో నేను అలాగే మా కార్పొరేటర్లు టీఆర్ఎస్కి సంబంధించినటువంటి అంటే గతంలో కాంగ్రెస్ నుంచి ఎలక్ట్ అయినప్పటికీ అభివృద్ధి కోసం టీఆర్ఎస్లోకి వెళ్ళి తిరిగి మన పార్టీలోనే తిరిగి రావడం జరిగింది. రాలగూడెం సంతోషి శ్రీనివాస్ రెడ్డి గారు అలాగే పెద్దబావి సుదర్శన్ రెడ్డి అన్న గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజా సమస్యలు పరిష్కరించడంలో మేము తీవ్రంగా కృషి చేస్తున్నాము. అయినప్పటికీ నిరాశతోటి తిరిగి మన పార్టీలో జాయిన్ కావడం జరిగింది. మరి రాహుల్ గాంధీ గారు సోనియమ్మ గారి ఆశీస్సులతోటి గతంలో కాంగ్రెస్ పార్టీకి 10 సంవత్సరాలు ఎంతో సేవలు చేసిన ఆయన స్టేట్ లెవెల్ జనరల్ సెక్రటరీగా అట్లాగే సిడబ్ల్యూఎస్ కమిటీలో జాయింట్ సెక్రటరీగా మరి ఎన్నో సేవలు అందించినప్పటికీ మరి ఇప్పుడు తిరిగి మళ్ళీ సొంత గూటికి చేరుకోవాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ జాయిన్ కావడం జరిగింది. మరి బడంగపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలందరికీ మీడియా ద్వారా తెలియజేస్తున్నది ఏమనగా మరి గతంలో పార్టీలో గెలిచినప్పటికీ అభివృద్ధి కోసం ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరుగుతుందని ఆకాంక్షించి పార్టీలోకి వెళ్ళడం జరిగింది. మేయర్గా రావడం జరిగింది. 2.5 సంవత్సరాల నుంచి అన్ని పార్టీల కార్పొరేటర్లు 31 డివిజన్కి సంబంధించిన కార్పొరేటర్లు అందరూ కోఆప్షన్ సభ్యులందరూ నాకు సపోర్ట్గా ఉండి అభివృద్ధికి మీరు చేసినటువంటి సహకారము ఎప్పుడు మరవలేను అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక ముందు కూడా అభివృద్ధి కోసం పాటుపడతానని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీడియా ప్రజల తరఫున బడంగపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలందరూ కూడా నన్ను ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రజలందరికీ కూడా తెలుసు మేము ఎలా తిరుగుతాము, ఎలా ఉంటాము, ఎలా అభివృద్ధి చేస్తామని. వాళ్ళందరూ మాతోటి మమేకం అవుతున్నారు కాబట్టి మధ్యలో కొంతమంది వీళ్ళు టీఆర్ఎస్కి కూడా అనుసంధానంగా అవుతున్నారనే ఒక తప్పుడు భావనతోటి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేసినప్పుడు మేము మానసికంగా కృంగిపోయి ఇక్కడికి రావడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నందుకు మరి పెద్దలందరూ మాకు సహకరించినందుకు సదా పార్టీకి కృతజ్ఞురాలని. గతంలో ఎలాంటి సేవలు చేసినో మహిళా కాంగ్రెస్ తరఫున మరి ఢిల్లీ కూడా ఎన్నోసార్లు రావడం జరిగింది. మహిళా 33% రిజర్వేషన్ కోసం కూడా కొట్లాడడం జరిగింది. దానికి గాను మరి ఈరోజు నాకు సహకారం అందిస్తున్నటువంటి పెద్దలకు పార్టీ పెద్దలందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.